హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రినూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 250 గ్రామ్స్ మైదాపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ లూజ్ చేయకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి మొత్తం. అలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఇలా రౌండ్స్ చేసుకొని అన్నీ ఈక్వల్గా చపాతీస్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని చపాతీ ప్రిపేర్ చేసుకొని పెట్టిన తర్వాత ఒక్కొక్క చపాతీ కొంచెం ఒక 5 సెకండ్స్ పాటు కాలనివ్వాలి స్టవ్ పైన. కొంచెం కాలితే అతుక్కోకుండా ఉంటాయి. డైరెక్ట్ పెడితే స్టఫింగ్ కొంచెం అతుక్కుంటాయి. అందుకోసమే కొంచెం ఒక 5 సెకండ్స్ పాటు కాలనివ్వాలి. కొంచెం అటు ఇటు తిప్పేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఎక్కువగా కాలనివ్వకూడదు, గట్టిగా అయిపోతాయి. కొంచెం కాలితే సరిపోతుంది. ఇలా కొంచెం కాలిన తర్వాత అన్నీ ఇలా కాల్చేసుకోవాలి. ముందుగా ఇలా మొత్తం అన్నీ కాలిన తర్వాత సైడ్స్కి ఎడ్జెస్కి కట్ చేసేసుకొని ఆ తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎడ్జెస్ ఉండేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని పెట్టాలి. ఆ తర్వాత స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు కొత్తిమీర కూడా వేయాలి. కొంచెం సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకుని ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకొని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నగా స్మాష్ చేసుకొని యాడ్ చేయాలి. మొత్తం ఇలా యాడ్ చేసి పెట్టేసి ఆ తర్వాత కట్ చేసుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా సైడ్కి మైదా పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ ఇలా సైడ్స్కి ఎడ్జెస్కి పెట్టేసి ఇలా సమోసాలా చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ స్టఫింగ్ యాడ్ చేయాలి. ఇలా ఆనియన్ స్టఫింగ్ యాడ్ చేసిన తర్వాత మైదాపిండి పేస్ట్తో క్లోజ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. సైడ్స్కి ఎడ్జెస్కి మొత్తం క్లోజ్ చేసేయాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో
వేయించుకోవాలి. చపాతీస్ మనం ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. కొంచెం లావు ఉంటే మెత్తగా ఉంటాయి. అందుకోసమే ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి చపాతీస్. అప్పుడు క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా ఆనియన్ సమోసా రెడీ. ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని తీసేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఆనియన్ సమోసా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.